ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే మీకు 3 విషయాలు చెప్తాను. దానికంటే ముందు నేను డెమో చూపిస్తాను. మీకు ఒక ఐడియా అయితే ఇస్తాను. చాలా బాగా అయితే ఉంటది. ఆ విషయాలేందంటే వీడియో మొత్తం చూస్తే అర్థమవుతుంది. మీకు చాలా హెల్ప్ అవుతుంది. చూడండి, నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ అయితే డెమో చూద్దాం. ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా! వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇంట్రెస్ట్‌గా ఉంటే చేసుకోండి. నో ప్రాబ్లమ్. మీకు ఈజీగా చెప్పేస్తాను. పెద్ద లెంత్ లేకుండా. ఓకే. ఫస్ట్ అయితే నేను కావాల్సిన యాప్స్ అయితే నేను వాట్సాప్ ఛానల్‌లో పెట్టాను. చెక్ చేసుకోండి. మీరు పైన స్క్రోల్ చేస్తే ఇంకా మీకు ఏ యాప్ అయితే కావాలో అన్నీ మీకు అక్కడ మీ ప్రాబ్లమ్ సొల్యూషన్ అయిపోతది. నేను ఎక్కువ చెప్పను, యాప్స్ గురించి అర్థం చేసుకోండి. ఫస్ట్ అయితే నేను వీమిక్ అనే యాప్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఈ వీమిక్ యాప్ ఓపెన్ చేసే ముందు మనం వేరే యాపే ట్రై చేద్దాం. ఎందుకంటే మీ దగ్గర హైపిక్ యాప్ లేకపోతే అక్కడ ఉంది, చెక్ చేసుకోండి. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపోర్ట్ మీద క్లిక్ చేద్దాం. ఒక ఫోటో ఇంపోర్ట్ చేద్దాం. ఇక్కడ చూస్తున్న కొన్ని ఫోటోస్ అయితే మాక్సిమం అందులో ఉన్న ఫోటోసే చాలా బాగుంటది ఫోటోస్. దానికి మనం ఎడిట్ చేసుకోనికి. ఇందులో మీకు ప్రాంప్ట్ పెట్టనీకే వస్తే సరిపోతది. మీకు ఏ టైప్‌లో కావాలి, ఎలా కావాలనేది మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. మీకు ఐడియా ఉంది. నేను ఆల్రెడీ ఒక రీల్ చేసిన. ఓకే. ఎగ్జాంపుల్‌గా ఒక ఫోటో తీసుకుంటున్నా. నార్మల్ ఫోటో ఉన్నా నో ప్రాబ్లమ్. ఓకే. దాని తర్వాత ఇక్కడ మనకు అడ్జస్ట్‌మెంట్‌లోకెళ్ళి ఇక్కడ మనకు క్రాప్‌లోకెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు ఏఐ ఎక్స్పాండ్ అని ఉంటది. అందులోకెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు చేంజ్ రేషియో ఉంటది. ఇందులో మీకు ఏ రేషియోతో కావాలో ఆ రేషియో తీసుకోండి ఇలా. ఈ పైన పోర్షన్ ఏదైతే ఉందో దాంట్లో నేను ఏదైనా సంథింగ్ ఏదైనా యాడ్ చేద్దాం. తర్వాత చెప్తాను దాని గురించి. ఇలా ఈ స్పేస్ అనేది కవర్ చేద్దాం. ఇక్కడ మనకు ఎంటర్ ప్రాంప్ట్ అని ఉంటది. ఇందులో మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. మీకు పైన ఏదైనా మ్యాటర్ కావాలంటే అది యాడ్ చేసుకోవచ్చు. ఓకే. నేను ఎగ్జాంపుల్‌గా కొన్ని విషయాలు చెప్తాను. స్కై, స్మోక్. ఓకే. ఇంకా ఏందంటే బ్యాక్‌గ్రౌండ్, బ్యాక్ సైడ్. ఓకే. ఎగ్జాంపుల్‌గా పెట్టాను. దాని తర్వాత ఆలో మీద క్లిక్ చేసి జనరేట్ మీద క్లిక్ చేద్దాం. కొంచెం వెయిట్ చేద్దాం. ఏదో ఒకటి మీరు ఏది యాడ్ చేసినా కూడా అది ఆటోమేటిక్‌గా జనరేట్ చేస్తది. పెద్ద ఇబ్బంది అయితే ఏముండదు మీకు. చూద్దాం ఎలా వస్తదో. ఓకే. మనకు ఎక్స్పాండ్ అయితే సరిపోతది. మీరు ఇవన్నీ యాడ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఓకే. ఓకే. వచ్చింది. ఓకే. ఇక్కడ 3 ఉంటది. ఇందులో మీరు ఏదైనా ట్రై చేసుకోవచ్చు. ఇంకా మీకు ఇంకా బెటర్‌గా కావాలంటే ఇది మీరు ఈ అలో మీద క్లిక్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చి ఇంకా మీకు నచ్చినట్టు చేసుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్‌గా ఇది తీసుకుంటున్నా. ఏదైనా ఒకటి. ఇది తీసుకుంటున్నా. అలో మీద క్లిక్ చేసి రైట్ మీద క్లిక్ చేసి ఫోటో సేవ్ చేసుకుంటున్నా. దాని తర్వాత వీమిక్ అనే యాప్ లింక్ అయితే ఇచ్చాను మీకు. దాన్నయితే ఓపెన్ చేసుకోండి. ఇంతకుముందు ఓకే. కొన్ని ఫోటోస్ ఇందులో నేను మాక్సిమం ఈ మధ్యలో ఈ ఫోటోస్ అనేది మొత్తం ఇందులోనే చేస్తున్నాను. వీమిక్ యాప్‌లో హెచ్‌డీ క్వాలిటీలో మీరైతే ఎన్హాన్స్ చేసుకోవచ్చు. మీకు మళ్ళీ చెప్తాను. ఈ వీమిక్ యాప్ అయితే ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఇమేజ్ క్వాలిటీ ఉంటది. ఆల్టా హెచ్‌డీ అనే మీద క్లిక్ చేసుకోండి. మీ ఫోటో తీసుకోండి. ఓకే. మీరు అనుకోవచ్చు రిమినీ లాగా అయితే ఫిల్టర్ అయితే ఏం చేయదు. స్మూత్‌నెస్ కానీ ఎలాంటివి ఏం చేయదు. కానీ మీరు జూమ్ చేసినా కూడా ఓకే. బెటర్ అయితే వస్తది. ఓకే. చూద్దాం. 100% అయిపోయింది. ఓకే. ఇక్కడ చూడండి మీరు ఆటోమేటిక్‌గా ఇక్కడ మీరు ఫస్ట్, సెకండ్ చూసుకుంటే మీకు తెలిసిపోతది. ఫోటో అనేది ఇక్కడ జూమ్ అయితే లేదు కానీ ఇంకా చూపించేవాడిని. దాని తర్వాత సేవ్ చేసుకుంటున్నా. దాని తర్వాత నేను బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేస్తున్నా. బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ కోసం నేనైతే ఫోటో రూమ్ యాప్ అయితే వాట్సాప్‌లో పెట్టాను. ఒకసారి చెక్ చేసుకోండి. స్టార్ట్ విత్ ఫోటో మీద క్లిక్ చేసి ఆ ఫోటోని రిమూవ్ చేద్దాం. ఓకే. రిమూవ్ చేసింది. ఇక్కడ బెటర్‌గా రాకపోతే మీరు అడోబీ బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ అనే ఒక సైడ్ అయితే ఉంది. అందులోకెళ్ళొచ్చు మీరు. ఓకే. ఇలా. ఓకే. దాని తర్వాత ఎక్స్‌పోర్ట్ చేసి సేవ్ చేసేద్దాం. ఓకే. ఫస్ట్ అయితే నేను న్యూ ప్రాజెక్ట్ తీసుకుంటున్నా. అలర్ట్ మోషన్‌లో క్రియేట్ ప్రాజెక్ట్ కింద ప్లస్ సెకండ్ మీడియాలోకెళ్ళి ఫస్ట్ మన ఫోటో తీసుకుందాం. అంటే మనం రీమేక్ యాప్‌లో మనం ఏదైతే ఈ ఫోటోనేనా? ఓకే. ఇక్కడ మళ్ళీ సేవ్ కాలేదనుకుంటా ఫోటో. ఓకే. టాస్క్ మీద ఫోటో సేవ్ కాలేదు. ఓకే. దాని తర్వాత మీకు ఫస్ట్ అయితే ఆడియో యాడ్ చేసుకోండి. మీకు నచ్చిన సాంగ్ ఒకటి. ఓకే. సాంగ్ అయితే యాడ్ చేసిన తర్వాత ఈ సాంగ్ ఎంతైతే ఉందో అంతవరకు పెట్టుకోండి.
దాని తర్వాత కింద ప్లస్ ఐకాన్ ఒక షేప్ తీసుకుందాం. మళ్ళీ చెప్తున్నాను, మీకు అలాంటి ఫోటోస్ కావాలంటే నేను ట్యుటోరియల్ కావాలంటే కామెంట్ చేయండి, నేను పెట్టేస్తాను. ఎందుకంటే దానికి కలర్ అడ్జస్ట్‌మెంట్ చేయనీకి దానికి చాలా టైం పడతది. మాక్సిమం 25-30 మినిట్స్ పడతది. అలా ఫోటోస్ అంటున్నా. అంటే షాడో టైప్‌లో ఫోటోస్ అనేది. ఇలా పెట్టేసిన దాని తర్వాత ఇక్కడ మనకు గ్రేడియంట్ కలర్‌లోకెళ్ళి దీనైతే ఇలాగైతే తీసుకుంటున్నా. ఇలా చాలా సార్లు చెప్పేసిన. ఈ వైట్ కలర్‌ని రిమూవ్ చేయాలంటే ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకు ఇందులోకెళ్ళి 0 చేసుకోండి. దాని తర్వాత ఈ బ్లాక్ కలర్‌ని వైట్ కలర్ పెడదాం. ప్యూర్ వైట్ కలర్ వద్దు, నేను చెప్తాను అది కూడా. ఫస్ట్ అయితే ఫోటో యాడ్ చేసిన తర్వాత సేమ్ ఫోటోని డూప్లికేట్ చేయండి. కింద యాడ్ చేసిన ఫోటోని కలర్ అండ్ ఫిల్‌లోకెళ్ళి మీరు బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో ఉంటది కదా! దాన్ని యాడ్ చేసుకోండి. ఈ షేప్ పైన తీసుకోండి. ఇలా వచ్చింది. ఓకేనా? దీన్ని కొంచెం జూమ్ చేస్తున్నా. కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేసుకుందాం. ఇప్పుడు సేమ్ కలర్ అంటే ప్యూర్ వైట్ కలర్ పెట్టకండి. దీనికి కలర్ అయితే కొంచెం చేంజ్ చేద్దాం. ఈ కలర్‌లోకెళ్ళి కొంచెం ఏం చేద్దామంటే కొంచెం డార్క్‌లో పెట్టండి. కొంచెం ఓకే. ఓకే. ఇప్పుడు బ్యాక్ సైడ్‌లో మీరు లిరికల్ అయితే పెట్టుకోవచ్చు. అంతే, పెద్ద ఇబ్బంది అయితే ఏముండదు. లిరికల్ ప్రాజెక్ట్ కూడా ఇచ్చాను. ఒకసారి చెక్ చేసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.